సదా నన్ను నడిపే నీ చెలిమే. ఇదిగో స్వీట్స్ తీసుకొచ్చాను, అందరికి పంచు. ఏంటి స్వీట్లు తీసుకొచ్చావా? వీళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి ఒంట్లో కిలోలు కిలోలు షుగర్ ఉంది. వీళ్ళకి స్వీట్లు పెట్టావనుకో ఇంకా అంతే సంగతులు. అయినా డాక్టర్ చదువుకున్న దానివి, నీకు ఆ మాత్రం తెలీదా అమ్మా? నేను చెప్పాలా ఏంటి? తెలుసు శాంతమ్మా, అందుకే పెద్దవాళ్ల కోసం షుగర్ ఫ్రీ స్వీట్స్ కూడా తీసుకొచ్చాను. అవి షుగర్ ఉన్న వాళ్ళకివ్వు. ఆ స్వీట్స్ కింద బాక్స్ లో ఉన్నాయి. షుగర్ లేని వాళ్ళకి నార్మల్ స్వీట్స్ ఇవ్వు. చూడండి, ఇక నుంచి ఎవ్వరికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం వచ్చినా వెంటనే నా దగ్గరికి వచ్చేయాలి. అవునా? మరి నేనేం చెయ్యాలి? ముందు నువ్వే చూస్తావు శాంతమ్మా. నువ్వు కాదంటేనే నా దగ్గరికి వస్తారు, సరేనా? అదమ్మా అలా చెప్పండి. నువ్వు ఈ రోజు వచ్చావు, కానీ నేను ఎప్పటినుంచో వీళ్ళందరికీ ఆయుర్వేద వైద్యం చేస్తున్నాను. అందుకే అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. నాకు తెలీదా శాంతమ్మా? అసలు నేను డాక్టర్ చదివింది నిన్ను చూసే. అమ్మ జానకి, ఎక్కడికెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే బయట ఉన్నాను. జానకి అని. అయ్యో జానకి, జానకి, జానకి ఏమైందమ్మా? జానకి, జానకి, జానకి శాంతమ్మా, ఒక్క నిమిషం ఏమైందమ్మా? ఉండు, నేను చూస్తాను. జానకి లేమ్మా, అలా చూస్తూ నిలబడతారే. మంచినీళ్ళు తీసుకురండి. అలాగేనమ్మా. ఏమైందమ్మా? ఒక్క నిమిషం శాంతమ్మా. జానకి, అమ్మా జానకి లేమ్మా. జానకి ఇప్పుడు ఎలా ఉందమ్మా? బానే ఉంది కదా? జానకి, మీ పేరు జానకి కరెక్ట్? నా పేరు మానస, కౌసల్య గారి మేనకోడల్ని. నేను ఎయిర్పోర్ట్లో దిగగానే మా అత్తయ్య ఫస్ట్ నీ గురించి చెప్పింది. నువ్వు ఉండమ్మా, ముందా పిల్లని కాస్త తేరుకోనివ్వు. ఏమైందో ఏంటో అలా కళ్ళు తిరిగి పడిపోయింది. శాంతమ్మా, టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. జానకి ఇప్పుడు తల్లి కాబోతుంది. ఏమన్నారు? అవును, నౌ యు ఆర్ ప్రెగ్నెంట్. చాలా సంతోషమమ్మా. అమ్మాయి నోరు తీపి చేయాలి. నోరు తెరవమ్మా. తిను. శాంతమ్మా, సాయంత్రం జానకిని తీసుకుని హాస్పిటల్కొచ్చేయ్. తనకి కొన్ని టెస్టులు చేయాలి. తను పండంటి బిడ్డను కనాలి. ఈ విషయం చెప్తే అత్తయ్య చాలా సంతోషపడుతుంది. జానకి, టేక్ కేర్. సాయంత్రం హాస్పిటల్కి రావడం మాత్రం మర్చిపోవద్దు. వస్తాను శాంతమ్మా. అలాగేనమ్మా.
రామ్మ జానకి, విశ్రాంతి తీసుకుందు గాని రామ్మా.